నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే 12వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వార్డు నాయకులు, సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. జోరు వానలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వచ్చి పింఛన్ అందజేయడంతో పింఛన్దారులు ఆయన్ను హర్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, దావులూరి దేవకుమార్, అక్కెలగుంట సూర్యప్రకాష్, జ్యోతి బాబురావు, మేడికొండ సుకుమార్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల్లో వచ్చిన ఆనంద దోటికల మధ్య మూడోసారి మళ్ళా ఈ రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగా 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని ఒక్కరోజు ముందుగా, అంటే 1వ తేదీ ఆదివారం వచ్చినందువల్ల ఒక్కరోజు కూడా వాళ్ళల్లో ఎదురు చూపులు ఉండకూడదని, వాళ్ళ ఆనందాల్లో నిండాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజున ప్రతి ఇంటా కూడా పండుగ వాతావరణం, ప్రతి ఇంటా కూడా పెన్షన్లు పంపే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఒక నాయకుడు, రాజు మంచివాడైతే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. ఈ రోజున ఒక మంచి వ్యక్తి, భావాలు గల వ్యక్తి, అభివృద్ధి గల వ్యక్తి, చేయాలని తపన వ్యక్తి రాజు అయినందువల్ల ఈరోజు ప్రకృతి పులకిస్తుంది. రాష్ట్రానికి కావాల్సిన వనరులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది రామరాజ్యం. అందుకే రాముడయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మూడోసారి పెన్షన్ల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ముందు ఎంతమందికి ఎక్కువ మందికి పెన్షన్లు ఇవ్వాలన్న తపన తప్ప ఆరోగ్యాన్ని, వర్షాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు చేసేటువంటి శ్రమకి రాజును బట్టే అధికారులు కూడా పనిచేస్తారు. రాజు పేరు రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.